అందరికీ నమస్కారం. మనం గత 3, 4 సంవత్సరాలుగా గురుచిత్రలో గూఢార్థాలు అనే ఒక ఛానల్, అలాగే అదే ఛానల్లో సాయి లీలామృతం నుంచి సాయి లీలామృతంలో లోతులు అని టైటిల్స్ పెట్టుకొని గురుచరిత్రలో ఉండే గూఢార్థాలని అంటే గురుచరిత్ర మొట్టమొదటి అధ్యాయం నుంచి సదసద్ వివేకం అంటే ఏంటి, ఇష్టదేవతోపాసన విక్షేప దోష నివృత్తి కోసమే, అసలు ఇష్టదేవతోపాసన విక్షేప దోషం వల్ల ఎలా పోతుంది, అసలు విక్షేప దోషం అంటే ఏంటి, కేచరి ముద్ర అంటే ఏంటి, అలాగే త్వష్ట అనే శిష్యుడికి గురువుగారు కోరినటువంటి గాలివాన అగ్నుల వల్ల నశించకుండా ఉండే కుటీరం వివేకంతో కొన్ని గురుభక్తి ఎట్లా అయింది, అలాగే గురుపుత్రి కోరిన బొమ్మరిల్లు మన శరీరం అవిధాతమైన శరీరం ఎలా అయింది అని కొన్ని గురుచిత్రలో కొన్ని లోతులు, అలాగే సాయి లీలామృతం నుంచి దేవ అనే అనుభవంలో చింకిగుడ్డల అనుభవం ఒకటి, అలాగే స్తంభానికి గురువుకు ఉండే సంబంధం ఏంటి, అలాగే కొన్ని లీలామృతంలో మనం చిలిం గురించి ఒక లోతు ఒక లోపలికి బాగా అర్థం చేసుకోవాల్సినవి కొన్ని డిస్కస్ చేసుకున్నాం మనం ఒక ఛానల్లో. కాకపోతే ఆ ఛానల్కి లింక్ అయినటువంటి మెయిల్ ఐడి నాకు కొంచెం మిస్ అయింది. దాంతో 1 సంవత్సరం నుంచి అది ఆ ఛానల్లో మళ్ళీ నేను కొన్ని వీడియోలు మనం గురుచిత్రలో మొట్టమొదటి అధ్యాయం నుంచి చెప్పుకుందాము. ప్రతి ఒక్క పేపరు, ప్రతి ఒక్క పేజీ, ప్రతి ఒక్క లైన్ అందులో ఉండే అర్థాలను తెలుపుకుంటూ చెప్పుకుందాం అనుకున్నాం. అలా చేద్దాం అనుకుంటే ఆ మెయిల్ ఐడి మిస్ అయ్యి ఆ ఛానల్తో డిస్కనెక్ట్ అవ్వడం జరిగింది. ట్రై చేస్తున్నాం మళ్ళీ ఆ ఛానల్లోనే వెళ్దామని. అది కొంచెం ఇప్పటికే కాలాతీతం అయిపోయింది. గురుబంధులందరూ కూడా ఏంటి మళ్ళీ కొంచెం వీడియోలు చేయట్లేదు ఏంటంటే కాస్త కొంచెం అలా చెప్పుకుంటూ ఉంటే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా చూసే వాళ్ళకంటే కూడా ముందు చెప్పేటువంటి మాకు కూడా ఆ విధంగా లోపలికి వెళ్ళి బాగా అర్థం చేసుకుంటూ వెళ్తే గుర్తుండిపోయేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మాకు ముఖ్యంగా ఉపయోగం. అందుకని ఇలా చెప్పుకోవటం అనేది సంప్రదాయంగా మళ్ళీ మొదలు పెడదామని చెప్పే ఉద్దేశంతో ఈరోజు సిద్ధారూఢ స్వామి గురించి చెప్పుకుందాము. మళ్ళీ మనం ఒకసారి ఆ ఛానల్ దొరికితే ఆ ఛానల్ గురుచరిత్రని స్టార్ట్ చేసుకుందాం, లేదా ఈ ఛానల్లోనే గురుచరిత్రలో ఉన్నటువంటి మ్యాక్సిమం లోతులు దాదాపుగా చెప్పుకున్నాం. ఇంకా ఎంత చెప్పుకున్నా కూడా గురుచరిత్రలో ఒక్కొక్క లైన్, ఒక్కొక్క పదము చాలా వివరంగా చెప్పుకోవాల్సినటువంటి గురుచరిత్ర అది అమృతం. సాయి లీలామృతం కానీ గురుచరిత్ర కానీ మాస్టర్ గారి రచనలు ఏవైనా కూడా ప్రతి ఒక్క రచన కూడా మనం ఎన్నిసార్లు చదివినా ప్రతి ఒక్క అది ఒక అమృతంలానే ఉంటుంటుంది. కొత్తగా ఉంటుంది. 108 సార్లు చదివితే 109 సార్లు చదివితే మళ్ళీ కొత్తగా ఉంటుంది. అందుకని ఇప్పుడు కొత్తగా ఈ ఛానల్లో మళ్ళీ మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మనం సిద్ధారూఢ స్వామి చరిత్రని మనం చాలామంది చదివి ఉంటాము. కానీ అందులో బాగా మనం పట్టించుకో కొన్ని విషయాలు మనం పేజీలు తిప్పేయటం కానీ తెలియకపోతే కొంచెం చూడడానికి కొంచెం అవకాశం దొరకపోయి ఉండొచ్చు. అందుకని సిద్ధారూఢ స్వామి చరిత్రలో చాలా మంచి లోతులు ఉన్నాయి. వాటిని మనం భావగర్భితమైన కథల ద్వారా కూడా మనకి సిద్ధారూఢ స్వామికి ఆయన గురువుగారు మణివాల స్వామికి అలా ఆయనతో చాలామందితో వచ్చినటువంటి అనుబంధాలు ఉన్నటువంటి చాలామంది ఆయన చాలా నిగూఢమైనటువంటి మాటలను మాట్లాడి కొంత భావగర్భితమైన మాటల ద్వారా మనకి చాలా విషయాలు చెప్పారు సిద్ధారూఢ స్వామి చరిత్రలో. అందుకని సిద్ధారూఢ స్వామి చరిత్ర నుంచి మళ్ళీ ఈ ఛానల్లో కొత్తగా మొదలు పెడదామని. అలాగే ఈ సంవత్సరం నుంచి ఈ కొంచెం గ్యాప్ ఎందుకు వచ్చిందంటే బాగా నాకు ఆ మెయిల్ ఐడి ఒకటి మిస్ అవ్వడం ఒకటి, అలాగే వచ్చే 2025 2025లో జరగబోయే 2025 ఫిబ్రవరిలో జరగబోయే 26వ అఖిల భారత సాయి మాస్టర్ భక్త సమ్మేళనం నిర్వహించే అవకాశం నాకు దక్కింది. కాబట్టి దానికి అనుబంధంగా మేమేం చేస్తున్నామంటే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మన సూళ్ళూరుపేటలో జరిగింది అఖిల భారత సాయి మాస్టర్ సమ్మేళనం 25వ రైతోత్సవ వేడుకలు. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఫిబ్రవరిలో జిల్లెలమూడిలో చేద్దామని చెప్పి నిశ్చయించుకున్నాము. దానికి ఏర్పాట్లు కూడా అన్నీ దాదాపుగా అయిపోయినాయి. అందుకని దానికి సమ్మేళనానికి ముందు ఈ సంవత్సరం అంతా కూడా ఈ 2024 సంవత్సరం అంతా కూడా 2025లో జరగబోయే సమ్మేళనానికి ముందు ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి ఒక్క నెల కూడా 2-3 కార్యక్రమాలు చొప్పున మాస్టర్ గారు అనుగ్రహించడం జరిగింది. అలా మాస్టర్ గారు రచనలు ఒక్కొక్క దాని మీద సాయి లీలామృతం మీద ఒక చోట, గురుచిత్ర మీద ఒక చోట, అలాగే మాస్టర్ గారి ప్రవచనాల బుక్ మీద ఒక చోట, పరిప్రశ్న మీద ఒక చోట, అమృత లేఖావళి మీద ఒక చోట, అలా కొన్ని మాస్టర్ గారి రచనల మీద
పారాయణలు, అధ్యయనం, కాస్త డిస్కషన్ చేసుకోవటం, ప్రవచనాల రూపంలో మళ్ళీ కాస్త షేర్ చేసుకోవటం, అలాంటి కార్యక్రమాల ద్వారా కొంచెం ఈ సంవత్సరం ఈ మార్చి నుంచి హడావిడిగా ఉండటం జరిగింది. నెలకి 3-4 కార్యక్రమాలు మాస్టర్ గారు అనుగ్రహిస్తున్నారు. ఆ విధంగా ఆయనకి అందుకని ఆ కార్యక్రమాలు మేము లైవ్లో కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ లైవ్లో ఉండే కార్యక్రమాలు కూడా ఈ ఛానల్లో పెడదామనుకుంటే ఈ ఛానల్కి సంబంధించిన మెయిల్ ఐడి మిస్ అయింది కాబట్టి వేరే ఛానల్లో ఈ సంవత్సరం అంతా కూడా మాస్టర్ గారి రచన మీద జరిగేటువంటి కార్యక్రమాలని ఆ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఆ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్, ఆ ఛానల్ యొక్క లింక్ కూడా నేను ఈ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో నేను పోస్ట్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ మాస్టర్ గారి యొక్క రచన మీద ఎప్పటివరకు జరిగినటువంటి కార్యక్రమాల యొక్క లైవ్ షేర్ చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాన్ని కూడా వీలైతే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. ఇప్పుడు మనం ఈ కార్యక్రమంలో ఇవాళ ఎందుకు మనం ఈ ఛానల్లో మనం మొట్టమొదటి దానిగా సిద్ధార్థ స్వామి చరిత్రను తీసుకుందాం. సిద్ధార్థ చరిత్రలో మనకి మొట్టమొదటి అధ్యాయంలోనే ఒక మంచి లోతు ఒకటి ఉంటుంది. ఏంటంటే స్వామివారు చిన్న వయసులో ఉన్నప్పుడు సంక్రాంతి రోజున స్వామివారు చిన్న వయసులో ఉంటారు కాబట్టి సిద్ధార్థ స్వామి తోటి పిల్లలందరినీ పిలిచి ఇంటికి మీకు నువ్వులు బెల్లం పెడతానని చెప్పి తీసుకొచ్చి ఇంట్లో నువ్వులు ఒక ఉట్టి మీద మన పెరుగు కొండలు ఎలా దాచిపెడి అట్లా ఉంటాయి. అలా ఉట్టి మీద నువ్వుల యొక్క దాన్ని పగలగొడతారు. నువ్వుల కొండని పగలగొట్టి మీ అందరికీ కూడా ఆయన ఏమంటారంటే ఒక మాట ఏమంటారంటే, మీ అందరికి కూడా సంక్రాంతి దోషాన్ని పోగొడతాను, సంక్రాంతి దోషం పోగొట్టుకోండి అందరూ కూడా ఈ నువ్వులు తిని అని చెప్పి ఓం నమ శివాయ అని పంచాక్షరిని జపిస్తూ ఆ యొక్క కొండని పగలగొట్టడం జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళందరూ కూడా పిల్లలందరూ కూడా నువ్వుల్ని ఎంత తిన్నా కూడా ఇంకా అక్షయం అయిపోయి పెద్ద రాశిలాగా కొండలో నుంచి వచ్చినటువంటి నువ్వులు పెద్ద రాశిలాగా తయారవుతాయి. అప్పుడు చదువుతుంటే మనకి ఈ సంక్రాంతి దోషం అంటే ఏంటి, అసలు ఈ సంక్రాంతికి నువ్వులకి సంబంధం ఏంటి, ఆయన పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ నువ్వులని కొండను పాల్గొట్టడం ఏంటి అని చెప్పి మనకు కొంచెం నాకు అనిపించింది. దాన్ని ఒక్కసారి రీసెర్చ్ అంటే నెట్లో కానీ ఇంకో బుక్స్ కానీ అలా రిఫర్ చేస్తే నాకు కొంత అర్థమైంది. ఏంటంటే సంక్రాంతి దోషం అనేది ఒకటి ఉందట. ఈ సంక్రాంతి దోషం అనేది మన అందరికీ చాలామందికి అసలు నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సంక్రాంతి అనేది ఒక దోషం ఉంటుందని. ఈ సంక్రాంతి అనేది దోషం ఎట్లంటే జాతక చక్రం ప్రకారం ఈ దోషం ముందు జాతకాలను నమ్మడమా లేదా దాన్ని పక్కన పెడితే మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే సిద్ధార్థ స్వామి అసలు సంక్రాంతి రోజున సంక్రాంతి దోషం పోగొట్టుకోండి మీరు ఈ నువ్వులు తిని అని చెప్పి ఆ నువ్వులు కొండను ఎందుకు పాల్గొట్టారు, సంక్రాంతి దోషం అంటే ఏంటి, పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఎందుకు పాల్గొట్టారు, దీని గురించి మనం ముందు కొంచెం చెప్పుకుందాం. అసలు సంక్రాంతి దోషం అంటే ఏంటో ముందు చూద్దాం. మనందరికీ తెలిసిందంటే సంక్రాంతి అంటే మకర సంక్రాంతి మనందరికీ తెలిసింది, జనవరిలో వచ్చేది. దీనికి మనందరికీ తెలిసిన దాని పేరంటే మకర సంక్రాంతి అంటాం, లేదా మామూలుగా సంక్రాంతి అంటాం. మకర సంక్రాంతి అంటే మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించేటటువంటి దినం, అంటే సౌరదినం అనమాట. సౌరదినం అనగానే మనం అందరం అనుకునేది దినం అంటే మనకి అర్ధరాత్రి 12 దగ్గర నుంచి మళ్ళీ అర్ధరాత్రి 12 దాకా ఒక రోజు కింద లెక్కేసుకుంటాం. కానీ మనకి సౌరదినం అంటే సూర్యోదయం నుంచి మళ్ళీ వచ్చే సూర్యోదయం వరకు సౌరదినం అంట. ఈ మకర సంక్రాంతి అంటే ఏంటంటే సూర్యుడు ధనస్సు రాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశించేటటువంటి సమయమే మకర సంక్రాంతి. ఇది మనందరికీ తెలిసిందే. ఈ విధంగా సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెలలో ఉంటుంటాడు అనమాట. అలా ఉండి ఒక్కొక్క రాశిలో ఇంకో రాశిలోకి 12 రాశులు ఉన్నాయి, అలా 12 నెలలు ఒక్కొక్క రాశిలో ఉంటుంటాడు. మనందరికీ తెలిసిందే ఒక్క మకర సంక్రాంతి. కానీ సూర్యుడు ఒక్కొక్క రాశి నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశించేటప్పుడు ఒక్కొక్క సంక్రాంతి ఏర్పడుతుంటుంది. ఇది కూడా చాలామంది తెలిసే ఉంటుంది. తులారాశిలోకి ప్రవేశిస్తే అంటే కన్య నుంచి తులలోకి ప్రవేశిస్తే తులార సంక్రాంతి, అలాగే తుల నుంచి మళ్ళీ వృశ్చికంలోకి ప్రవేశిస్తే వృశ్చిక సంక్రాంతి, వృశ్చిక నుంచి మళ్ళీ ధనస్సులోకి ప్రవేశిస్తే ధనస్సు సంక్రాంతి, ధనస్సు నుంచి మకరంలోకి వస్తే మకర సంక్రాంతి. ఇట్లా ఒక్కొక్క రాశి నుంచి ఇంకొక రాశిలోకి వెళ్తున్నప్పుడు ఎందులోకి వచ్చాడో దాన్ని బట్టి మనం సంక్రాంతి అంటాం. ఈ విధంగా మనకి 12 సంక్రాంతులు ఉన్నాయన్నమాట. ఇది మనకి మొట్టమొదటి మన అందరికీ తెలుసుకోవాల్సిన విషయం. అందులో ఈ 12 సంక్రాంతిలో మకర సంక్రాంతి కూడా ఒకటని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దోషం ఏంటంటే ప్రతి ఒక్క బర్త్ చార్ట్లో కూడా సూర్యుడు ఏ డిగ్రీలో ఉన్నాడు అనేది మన బర్త్ చార్ట్లో ఉంటుంది. అలా సూర్యుడు కనుక 0 డిగ్రీ నుంచి 1 డిగ్రీ మధ్యలో కనుక ఎవరన్నా పుట్టినప్పుడు సూర్యుడు కనుక 0 నుంచి 1 డిగ్రీ మధ్యలో కనుక ఉంటే అది దోషం అనమాట. అంటే ఉదాహరణకి మనకి ఒకసారి తులా సంక్రాంతి తీసుకుందాం. అంటే ఏంటి, కన్యారాశి నుంచి తులారాశిలోకి సూర్యుడు ప్రవేశించాడు, అది తులా సంక్రాంతి అంటాం. ఈ తులా సంక్రాంతికి అది కన్యారాశి నుంచి తులాలోకి ప్రవేశించాడు. ప్రతి ఒక్క సౌరదినం అంటే ఏంటి, సౌరదినం అంటే వారం అనమాట. ఈ వారాలు ఆదివారం, సోమవారం, మంగళవారాలకు కూడా అది ఏ రోజు సంక్రాంతి వస్తే దానికి కూడా ఒక పేరు ఉందన్నమాట. అట్లా ఆదివారం అనుకోండి, ఆదివారం సంక్రాంతి వచ్చిందనుకోండి దానికి ఘోర అని,
అలాగే సోమవారం నాడు సంక్రాంతి వస్తే కనుక దంషి అని, మంగళవారం కనుక సంక్రాంతి ఏర్పడితే కనుక దానికి మహోదరి అని, బుధవారం సంక్రాంతి ఏర్పడితే దానికి మంద అని, గురువారం నాడు సంక్రాంతి ఏర్పడి దానికేమో మందాకిని అని, శుక్రవారం నాడు సంక్రాంతి ఏర్పడి దానికేమో మిశ్ర అని, శనివారం నాడు సంక్రాంతి ఏర్పడి దానికేమో రాక్షసి అని. అట్లా ఆ దోషాల పేర్లు అనమాట. అంటే ఆదివారం నాడు సంక్రాంతి వస్తే కనుక ఆ సంక్రాంతి రోజు కనుక సూర్యుడు 0 డిగ్రీ నుంచి 1 డిగ్రీ మధ్య ఉన్నప్పుడు ఎవరైనా బిడ్డ పుట్టడం జరిగితే అతనికి వచ్చేటువంటి దోషం ఏంటంటే ఆదివారం కాబట్టి సంక్రాంతి అది ఘోర సంక్రాంతి. ఆ ఘోర సంక్రాంతి సూర్యుడు 0 డిగ్రీ మధ్య 1 డిగ్రీ మధ్య ఉన్నాడు కాబట్టి అది ఘోర సంక్రాంతి దోషం ఆ బిడ్డకి. ఇప్పుడు అందరి బిడ్డలకి కాదు, మళ్ళీ ఆ బిడ్డకి సూర్యుడు 0 నుంచి 1 డిగ్రీ మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే ఆ దోషం ఏర్పడుతుంది. ఆ రోజు ఆదివారం అయితే కనుక ఆదివారం కాబట్టి దానికి ఒక ఘోర అనే పేరు పెట్టారు, ఘోర సంక్రాంతి దోషము. అదే సోమవారం నాడు సంక్రాంతి వచ్చిందనుకోండి, ఆ సోమవారం నాడు వస్తే దానికి ధ్వంసీ సంక్రాంతి దోషము. అంటే కంపల్సరీ సూర్యుడు 0 డిగ్రీ నుంచి 1 డిగ్రీ మధ్య ఉండాలి ఆ సమయంలో, అది దోషం. ఆ రోజుని బట్టి ఆ యొక్క పేరు మారుతుంది అంతే. ఇప్పుడు ఉదాహరణకి తీసుకుంటే మనం ఆదివారం నాడు తీసుకుందాం. ఆదివారం నాడు కన్యారాశి నుంచి తులారాశిలోకి సూర్యుడు ప్రవేశించాడు, అది తులా సంక్రాంతి. అది ఆదివారం అయింది కాబట్టి ఘోర సంక్రాంతి. ఆ ఘోర సంక్రాంతి దోషం అది. ఆ రోజు సూర్యుడు 0 డిగ్రీ నుంచి 1 డిగ్రీ మధ్య ఉన్నప్పుడు పుట్టేటువంటి బిడ్డలకు వచ్చేటువంటి దోషం ఘోర సంక్రాంతి దోషం అదనమాట. ఆ విధంగా మనకి ఆ ఘోర సంక్రాంతి దోషం అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ ఘోర సంక్రాంతి ఈ సంక్రాంతి దోషాలకిను ఈ నువ్వులకి ఉండే సంబంధం ఏంటో చూద్దాం. ఈ సంక్రాంతి రోజట ఒకసారి శని భగవానుడు తన తండ్రి అయినటువంటి మనకు అందరికీ తెలిసిందే, ఆ తండ్రికి పెద్ద కొడుకు సాధారణంగా పడదు. సూర్య భగవానుడికి శనీశ్వరుడు పెద్ద కొడుకు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య కొంత ఘర్షణ ఉందని చెప్పి మనకి పురాణాల ప్రకారం తెలుస్తుంది. ఆ రోజు తండ్రి సూర్య భగవానుడు శని భగవాన్ ఇంటికి వచ్చినప్పుడు శని భగవానుడు తనకి ఇష్టమైనటువంటి, అందరికీ తెలుసు శని భగవాన్ నువ్వులు అంటే ఇష్టమని, శని భగవానుడు నువ్వులతో ఆయనకి స్వాగతం పలికాడట. ఆ నువ్వులతో స్వాగతం పలికి ఆయన పాదాల మీద నువ్వులు అర్చించి అలా చేస్తారనమాట. అందుకని సూర్యుడు అలా శని భగవానుడు ఆ విధంగా నువ్వులతో స్వాగతం చెప్పడం వల్ల సూర్యుడు సంతోషించి ఈ సంక్రాంతి దోషం ఎవరికైతే ఉందో, నేను 0 డిగ్రీ నుంచి 1 డిగ్రీ మధ్య ఉన్నప్పుడు ఎవరైతే పుడతారో ఆ సంక్రాంతి రోజున అలా పుడతారో వాళ్ళకి నువ్వులతో కనుక నన్ను అర్చిస్తే ఆ సంక్రాంతి దోషాన్ని నేను పోగొడతాను అని చెప్పి అప్పుడు సూర్య భగవానుడు శని భగవానుడికి వరం ఇవ్వడం జరిగింది. శని భగవానుడు చెప్పడం లోకానికి అందరికీ తెలియజేయడం జరిగిందనమాట. అందుకని ఈ సంక్రాంతి రోజు ఇప్పుడు సిద్ధార్థ స్వామి చెప్పడంలో ఆ రోజు సంక్రాంతి దోషాన్ని పోగొట్టుకోండి అంటే ఈ విధంగా ఎవరైతే ఈ పిల్లలు ఎవరైనా కనుక ఉన్నా లేదా మనకి తెలియజెప్పడం అనమాట. ఆ పిల్లల్లో బహుశా కొంతమంది ఉండుండొచ్చు సంక్రాంతి దోషం. అందుకని ఆయన ఆ రోజు సంక్రాంతి దోషాన్ని పోగొట్టుకోవడానికి నువ్వుల్ని ఆయన పగలగొట్టి ఆ నువ్వుల్ని ఆ పిల్లలకి పెట్టి ఆ దోషాన్ని పోగొట్టడం అనేది జరిగింది. ఇదన్నమాట సంక్రాంతి దోషము, అలాగే సంక్రాంతికి నువ్వులకు మధ్య ఉన్న సంబంధము. అలాగే ఈ ఇంకొక పరాశర జ్యోతిషం ప్రకారం కూడా సంక్రాంతి అనేది శివుడికి సంబంధించింది. ఎందుకని పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఆయన నువ్వులు పగలగొట్టనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. అంటే పరాశర జ్యోతిషం ప్రకారం సంక్రాంతి అంటే శంకర అనగానే మనందరికీ తెలుసు శివుడు, కాబట్టి శివుడికి సంబంధించింది. ఆ రోజు శివుడు ఆగ్రహంగా ఉంటాడని చెప్పి అని పరాశర జ్యోతిషం చెబుతోంది. అందుకని ఆ శివుడు యొక్క ఆగ్రహానికి ఉన్నటువంటి రూపాలు ఆ 7 రోజులు 7 రూపాల్లో ఆయన ఒకరోజు పుడితే ఒక రూపం, ఒకరోజు పుడితే ఇంకా అలా శివుడి ఆగ్రహానికి కూడా ఒక ఇది ఉందట దానికి. అందుకని ఆ శివుడి ఓం నమ శివాయ అని చెప్పి పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఇప్పుడు ఆయన ఓం నమ శివాయ పంచాక్షరి ఎందుకు జపించారంటే సంక్రాంతికి శివుడికి కూడా సంబంధం ఉందట. ఈ విధంగా ఇప్పుడు పరాశర జ్యోతిషం చెప్పిన దాని ప్రకారం శివుడు ఆ ఆదివారం నాడు పుడితే ఒక రూపంతో ఆగ్రహంగా ఉండి ఏదో శివతాండవం చేస్తారు, అలా ఏదో ఒక కథ, ఒక లింక్ ఉంది శివుడికి. అందుకని ఆ శివుడు ఇది పోగొట్టడం కోసం స్వామివారు ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ నువ్వులు కొన్ని పగలగొట్టడం జరిగింది. అదనమాట. ఇప్పుడు మనకి సంక్రాంతి దోషం అంటే ఏంటో తెలుసుకున్నాము. సంక్రాంతి దోషం అంటే ఏంటంటే సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి ప్రవేశించేటప్పుడు సూర్యుడు 0 డిగ్రీ నుంచి 1 డిగ్రీ మధ్య ఉన్నప్పుడు ఎవరైనా బిడ్డలు కనుక పుట్టినప్పుడు వాళ్ళకి ఆ రోజు ఉన్నటువంటి ఆదివారం, సోమవారం, మంగళవారాన్ని బట్టి ఆ రోజుని బట్టి దోషం ఏర్పడుతుందనే సంక్రాంతి దోషం. అలాగే నువ్వుల సంబంధం ఏంటంటే సూర్య భగవానుడిని ఆ రోజు సంక్రాంతి రోజున శని భగవానుడి దగ్గరికి వచ్చినప్పుడు శని భగవానుడు సూర్యుడిని నువ్వులతో అర్చించాడు కాబట్టి సంక్రాంతి దోషం ఉన్న వాళ్ళకి ఆ నువ్వులతో కనుక సూర్యుడిని అర్చిస్తే ఆ సంక్రాంతి దోషం పోతుంది. కాబట్టి ఆ నువ్వులు అనే దానికి ఇక్కడ సంక్రాంతి దోషానికి మధ్య సంబంధం. ఓం నమః శివాయ పంచాక్షరి ఎందుకు చెప్పించారంటే సంక్రాంతి అంటే శంకర నుంచి వచ్చింది సంక్రాంతి.
అందుకని శంకరుడికి ఈ సంక్రాంతికి కూడా సంబంధం ఉంటుందట. అందుకని ఆయన ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రం జపిస్తూ ఆ నువ్వుల పండుగను పాల్గొనడం జరిగింది. ఇప్పుడు ఈ దోషం ఏంటి ఈ దోషం ఎందుకు ఏ విధంగా వస్తుంది ఈ దోషం అనేది ఒక్కసారి చూస్తే, ఇప్పుడు కనుక సూర్యుడు కనుక ఆ తులారాశిలోకి వచ్చినప్పుడు ఆయన ఇప్పుడు మనకి భర్తచార ప్రకారం 12 రాశులు ఉన్నాయి. ఆయన ఏ రాశిలో ఉన్నాడో సూర్యుడు, ఆ రోజు ఆదివారం అయిందనుకోండి, ఆ ఆదివారానికి అధిపతి ఎవరు? సూర్యుడు. ఆ సూర్యుడు ఉన్నటువంటి గృహం, అదే ఆయన మిథునంలో ఉంటే మిథునం, లేకపోతే మేషంలో ఉంటే మేషం, వృషభంలో ఉంటే వృషభం, ఆ గృహం పాడైనట్లు అనమాట, వీక్ అవుతాడు అనమాట. సూర్యుడు వీక్ అంటే ఆదివారం అయితే సూర్యుడు వీక్ అవుతాడు. చంద్రుడు కనుక ఆ రోజు సంక్రాంతి రోజు సోమవారం నాడు కనుక వచ్చిందనుకోండి, అప్పుడు చంద్రుడు వీక్ అవుతాడు. అదే బుధవారం నాడు వచ్చిందనుకోండి సంక్రాంతి, బుధుడు వీక్ అవుతాడు. బుధుడు వీక్ అవడంతో పాటు బుధుడు ఏ గృహంలో ఉన్నాడు, ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశి వీక్ అవుతుంది. అలాగే ఆ రాశ్యాధిపతి కూడా వీక్ అవుతాడు. ఇప్పుడు బుధుడు ఒకవేళ కన్యారాశిలో ఉన్నాడు అనుకోండి, కన్యారాశి అధిపతి బుధుడే, అందుకని ఆయనే వీక్ అవుతాడు. మళ్ళీ ఆ రాశ్యాధిపతి కూడా ఆయనే కాబట్టి వీక్ అవుతాడు. ఇప్పుడు బుధుడు వృషభ రాశిలో ఉన్నాడు అనుకోండి, వృషభ రాశికి అధిపతి శుక్రుడు కూడా వీక్ అవుతాడు అనమాట. అంటే అది బుధవారం ఆ పుట్టినటువంటి రోజు, అంటే సంక్రాంతి వచ్చినటువంటి రోజును బట్టి ఆ రోజుకి అధిపతి ఎవరైతే ఉన్నారో ఆ అధిపతి ఉన్నటువంటి గృహం వీక్ అవుతుంది. ఆయన వీక్ అవడంతో పాటు ఆ గృహం వీక్ అవుతుంది, ఆ గృహానికి కూడా అధిపతి వీక్ అవుతాడు. అలాగే ఆయన ఉన్నటువంటి వృషభంలో ఉంటే ఆ వృషభంలో ఈయనతో పాటు ఉన్నటువంటి మిగతా గ్రహాలు కూడా వీక్ అవుతాయి. ఏది ఆ రోజు ఏ రోజుని బట్టి. శుక్రవారం పడితే శుక్రవారం అధిపతి శుక్రుడు, ఆ శుక్రుడు ఏ గృహంలో ఉన్నాడు, ఆ గృహం యొక్క అధిపతి. ఇప్పుడు శుక్రుడు మేషంలో ఉన్నాడు అనుకోండి, ఆ మేషానికి అధిపతి సూర్యుడు, కాబట్టి ఆ సూర్యుడు వీక్ అవుతాడు. మేషంలో ఉన్నటువంటి శుక్రుడు, ఆ రోజు శుక్రవారం కాబట్టి శుక్రుడు వీక్ అవుతాడు. ఆ మేషరాశిలో ఉన్నటువంటి శుక్రుడితో ఇంకేదైనా గ్రహాలు ఉంటే వాళ్ళు వీక్ అవుతారు. ఆ విధంగా గ్రహాలు ప్రభావం కొంచెం నెగిటివ్గా ఉంటుందన్నమాట. నెగిటివ్గా అంటే ఏంటి, ఆ గ్రహాల వాళ్ళ యొక్క జీవితంలో ఆ గ్రహం యొక్క పీరియడ్ ఉంటుంది కదా, ఆ పీరియడ్లో వాళ్ళు కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ని ఇవ్వడం కానీ, లేదా వాళ్ళ యొక్క బాగా ఎక్కువ మంచి ఇవ్వాల్సింది తగ్గటం కానీ, అలాంటి ఇంపాక్ట్స్ ఉంటాయి. అది మనం జాతకంలోకి మళ్ళీ పూర్తిగా వెళ్ళనవసరం లేదు, కానీ వాళ్ళు కొంచెం వీక్ అవుతారు, ఆ గ్రహాలు వీక్ అవుతాయని మనకి జాతకాలను కనెక్ట్ చేసుకుంటే ఈ విధంగా అర్థమవుతుంది అనమాట. దోషం ఏంటంటే ఆ విధంగా ఏ రోజు పడతామో ఆ రోజు యొక్క అధిపతి, ఆ రోజు యొక్క అధిపతి ఉన్నటువంటి గృహము, ఆ గృహాన్ని యొక్క అధిపతి, ఆ గృహం ఉన్నటువంటి ఇతర గ్రహాలు, వీళ్ళందరూ వీక్ అవ్వడం జరుగుతుంది. ఇది మనకి భర్త చాట్లో ఉన్నటువంటి దోషం, సంక్రాంతి దోషం అదనమాట. ఆ సంక్రాంతి దోషాన్ని పోగొట్టడానికే సిద్ధారూఢ స్వామి ఆ రోజు అలా నువ్వుల కొండను పగలగొట్టడం, అందరికీ పెట్టడం, పిల్లలందరికీ ఆ కొండలో ఉన్నటువంటి నువ్వుల రాశి కింద పడిన తర్వాత ఆ పెద్ద రాశి అవ్వడం. ఆ తల్లి వచ్చి ఏంటని ఏం చేశామంటే, అమ్మ ఇంత చిన్న కొండలో నుంచి వచ్చినటువంటి రాశి వాళ్ళకి పెట్టగా మళ్ళీ ఇంత పెద్ద రాశి ఎట్లా అయిందంటే, ఇదంతా నీ పాద మహిమేనమ్మా అని చెప్పి మళ్ళీ సిద్ధార్థ స్వామి తల్లిని అదని మళ్ళీ ఆయన మీద పెట్టుకోకుండా, ఇదంతా నిన్ను సేవించడం వల్ల వచ్చిందమ్మా ఈ విధంగా అని చెప్పి చెప్పడం జరిగింది. అదనమాట మనకి సిద్ధార్థ స్వామిలో మనం ఈరోజు ఒక లోతుని తెలుసుకున్నాము. అదనమాట సంక్రాంతి దోషము. సంక్రాంతి దోషం ఏ విధంగా ఏర్పడుతుంది అంటే, ఏ రోజైతే పుట్టారో ఆ రోజు యొక్క అధిపతి, ఆ వారం యొక్క అధిపతి. మంగళవారం అయితే కుజుడు, గురువారం అయితేనేమో బృహస్పతి, బుధవారం అయితే బుధుడు, శుక్రవారం అయితే శుక్రుడు, శనివారం అలా రాసే రోజుకు ఒక అధిపతి ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నటువంటి గృహము, వాళ్ళతో పాటు ఉండే గ్రహాలు, ఏ గృహంలో అయితే ఉన్నాడో ఆ గృహాన్ని యొక్క హౌస్ లార్డ్ వాళ్ళు కూడా వీక్ అవుతారనమాట. ఇది దోషం, ఇది సంక్రాంతి దోషం. ఆ ఆదివారం నాడు పుడితేనేమో మనకి ఇందాక చెప్పుకున్నట్లుగా ఘోర సంక్రాంతి దోషం అని, సోమవారం నాడు పుడితేనేమో ధ్వంసి అని ఒక పేరు పెట్టారు, మంగళవారం అయితే మహోదరి సంక్రాంతి దోషం, బుధవారం అయితే అలా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ వచ్చారనమాట. ఇదనమాట, ఇది మనం సిద్ధార్థ స్వామి చేతులైనటువంటి సూక్ష్మం. ఇలా మనం ఈ వీడియోతో తర్వాత ఇక నుంచి కంటిన్యూ చేద్దాము. ఈ వీడియోలో ఈ ఛానల్లోనే మనం ఇక నుంచి మాస్టర్ గారి సమ్మేళనానికి సంబంధించి జరిగే ప్రతి ఒక్క లైవ్లో కార్యక్రమాలు వచ్చే ఆదివారం 29వ తారీఖు మనకి హైదరాబాద్లో ఉంది, తాజుద్దీన్ బాబా చరిత్ర మీద. వీలైతే మనం ఆ కార్యక్రమాన్ని ఈ ఛానల్లోనే మనం పోస్ట్ చేసుకుందాం. ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలను కూడా నేను ఇంకో వేరే ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఆ ఛానల్ యొక్క లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా చూడాలనుకున్నా చూడొచ్చు. మన ప్రయత్నం చెప్పడం, అందులో పెట్టడం వరకే. అది ఎవరికి చెందాలో ఎవరికి చేరాలో అది భరద్వాజ మాస్టర్ గారు భగవంతుడు చూసుకుంటారు. ఎవరికి వినాలంటే వాళ్ళే వినగలుగుతారు. మన ప్రయత్నం పెట్టడం వరకే ఛానల్లో పోస్ట్. అందుకని
ఇవాళ సిద్ధార్థ స్వామి చరిత్రలోని సూక్ష్మాలతో మొదలుపెట్టాము. ఒక సూక్ష్మం గురించి తెలుసుకున్నాము. ఇది కనుక ఈ వివరణ కనుక మీకు కనుక సంతృప్తికరంగా ఉండి మిగతా వాళ్ళకి కూడా ఎవరికన్నా తెలియబరుద్దాం అనుకుంటే దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ లింక్ను కూడా షేర్ చేయండి. తర్వాత మన సిద్ధార్థ స్వామి చరిత్రలో ఇంకా చాలా మంచి లోతులు ఉన్నాయి. ఆ లోతుల్ని చక్కగా వివరణగా చెప్పుకుందాం. ఆ వివరణ చెప్పడం వల్ల మీకంటే ఎక్కువ నాకే ఉపయోగం. అందుకని సాధ్యం త్వరగా మనం మంచి లోతుల్ని చెప్పుకోవడం మనం అందరం కూడా షేర్ చేసుకునే ప్రయత్నిద్దాము. జై సాయి మాస్టర్. అందరికీ నమస్కారం.